ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కూడా నమస్కారం తెలియజేస్తూ ఏదైతే వేదిక పైన పేరు పైన ప్రతి ఒక్కరు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో మరి గౌరవ మన మాజీ ఎమ్మెల్యే గారు అన్నగారు చెప్పినట్టుగా ప్రజలు కొంత నమ్మి మరి వారికి అవకాశం ఇచ్చారు, పర్వాలేదు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రజలకు పని చేయాలి తప్ప అస్తమానము పోయిన ప్రభుత్వము ఇది చేసింది అది చేసింది అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి ప్రజలను ఇంకా మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎన్నికలలో మళ్ళీ మోసం చేయడానికి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇక మన నియోజకవర్గానికి వస్తే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మరి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఒకసారి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, సౌమ్యుడిగా పేరున్నటువంటి మరి కొప్పుల ఈశ్వర్ గారికి మన పార్టీ టికెట్ ఇచ్చింది. అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది? ఇవాళ ఒకటే కుటుంబం నుంచి ఇవాళ స్పీకర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒకటే కుటుంబం. మరి అదే కుటుంబం నుంచి అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా, తమ్ముడికి చెన్నూరు ఎమ్మెల్యేగా, అదే కుటుంబం నుంచి ఇవాళ కొడుకు గడ్డం వివేక్ వాళ్ళ కొడుకు ఏదైతే వంశీ ఉన్నాడో ఆయన కూడా పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఇవాళ టికెట్ ఇవ్వడం జరిగింది. వివేక్ గతంలో చాలా సార్లు మనం చూసినాం. ఆయన ఏం మాట్లాడుతుండే, ఆయన నోట్లకెళ్ళి మాట వెళ్తే కేసీఆర్ గారు కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడుతుండే. కానీ మరి ఇవాళ మీ పార్టీ చేసింది ఏంటిది? మీరు చేస్తున్నది ఏంటిది? ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో ఒక మీ కుటుంబం దళితులలో ఒక మీ కుటుంబమే ఉందా? అసలు దళితులే లేరా అని చెప్పేసి సందర్భంగా నేను సూటిగా వారిని ప్రశ్నిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.